ఈ రోజుల్లో హిందుత్వం లేదు, ముస్లిం లేదు, వీడి కోసమే చేస్తున్నాడు తప్పితే కానీ ఒక మనిషిలో భక్తి నింపాలనుకుంటారా? లేదు నా ధర్మం గురించి చెప్పాలనుకుంటారా? బీజేపీకి ప్రోగా కనపడతా ఉంటారా? రాజకీయ పరమైన సెలెక్ట్ చేసింది అంతా కూడా బీజేపీలో ఉన్నవారే కదా. కాంగ్రెస్లో ఉండి ఎవరైనా వేరే హిందుత్వం వినిపిస్తాను అంటే గతంలో ఎవరు లేరా? కాంగ్రెస్ అనే పార్టీ భారతదేశానికి చేసినంత నష్టము, భారతీయులకు చేసినంత అన్యాయము ఏ పార్టీ చేయలేదు. నిన్న మొన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మేము మసీదును కోల్పోతున్నాం అన్న బాధ లేదా అని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొడతా ఉన్నాడు. కట్టుకున్న మసీదు మీద నీకు అంత ఆపేక్ష ఉంటే మా గుండె చప్పుడు రాముడు. అది పొలిటికల్ స్టంట్ కోసం వాడుతుంది బీజేపీ. మందిరం కూడా కంప్లీట్ కాకన్నా ముందే ఓపెనింగ్ చేశారు అని చెప్పండి. వీళ్ళకి హిందూ ధర్మరక్షణ చేయటానికి మీకున్న వయసు, మీకున్న సమర్థత సరిపోతుందంట? నా వయసు, నా సమర్థత సరిపోతుందో లేదో నాకు తెలియదు. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే హిందూ ధర్మ రక్షణ సామాజిక మీద కూడా ఉంది. ధర్మం వైపు నడిపేయాల్సిన గురువులే మూడో నమ్మకం వైపుకు నెట్టేస్తున్నారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ మధ్య కొంతమంది పైచికారులు వచ్చేసి ప్రమోషన్ కావాలంటే ఒక పూజ, పదవి కావాలంటే ఒక పూజ, పెళ్ళం కావాలంటే ఒక పూజ, దాన్ని కడుపోవాలంటే ఇంకో పూజ అని చెప్పి. దురదృష్టం ఏంటంటే స్వామి అని పేరు పెట్టుకున్న యదవులు కూడా కొంతమంది చేస్తా ఉంటారు. క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మతం మార్చి వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఏదైనా రోగం వచ్చిందా మా దేవుడిని నమ్ముకో అని చెప్పేసి చెప్తారు. చివరికి హరికృష్ణ గారు లాంటి వాళ్ళను మిగతా సినిమా యాక్టర్లు చనిపోతే కూడా కొంతమంది పాస్టర్లు వీడియోలు పెట్టారు. గాడిద కొడుకల్లారు అంటే మీరు నమ్మినోడు దేవుడు, మీరు నమ్మినోడు దెయ్యాలి. చెప్పే క్రమంలో కూడా ఇంకొక ఇది ఉంది, యదృశ్యం తన నశ్యం. కనిపించే ప్రతిదీ ఒకనాటికి కనిపించకుండా పోతుంది. అందుకే సో ఇది ఒక మార్గం ఎంచుకున్నాడు, అది సంపాదనకో లేకపోతే పబ్లిసిటీ గురించో ఇంకేదో అని. ఇక్కడే ఉండే పాత బస్సు పంది ఏమన్నాడండి, రాముడి తల్లి రాముని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు. వాడు మనిషి పుట్టక పుట్టినాడేనా? జీవితంలో ఆఖరి రోజు అంటూ ఉంటే ఏమైనా చేసి చావాలి అని అనుకునేది ఏదన్నా అంత పెద్ద గోల్ ఏమన్నా చెప్పండి. వేములవాడలో దర్గాని తీసేయాలి, వేములవాడలో దర్గాని తీసేయాలి.